ఈ నెల 6 వరకు జిల్లాకు మీచంగ్ తుఫాను హెచ్చరికను ఎదుర్కొనేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉన్నారని కమిషనర్ వికాస్ మర్మత్ తెలియజేశారు. వర్షపు నీటి ముంపు ఉన్న గాంధీ గిరిజన కాలనీ, మాగుంట లేఅవుట్, బీవీ నగర్, మినీ బైపాస్ రోడ్, జీఎన్టీ రోడ్, వేదాయపాలెం, కొండాయిపాలెం రామమూర్తి నగర్ తదితర ప్రాంతాలు ఆయన పర్యటించారు. సదరు ప్రాంతాలలో వర్షపు నీటి పారుదల కొరకు అడ్డులను తొలగించుటకు జేసీబీలు, ఆయిల్ ఇంజన్లను ఏర్పాటు చేశారు. గాంధీ గిరిజన కాలనీ, సీఆర్పీ డొంక ఇతర ప్రాంతాలలో వర్షపు నీటి వలన ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆహారం, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందిగా సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈయన వెంట కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. సైక్లోన్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సైక్లోన్ మనకి కూడా రావచ్చు, మనకి నెల్లూరు నుండి మచిలీపట్నం వరకు ఇక్కడ కూడా ల్యాండ్ అవ్వచ్చు. మిజోన్ సైకిల్ గురించి చెప్పడం జరిగింది. సో అదే ఆ సైక్లోన్ వచ్చే ముందుగా మన 100% ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి నేను ఈరోజు సండే రోజు మొత్తం సిటీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాను, ఎవ్రీ సింగిల్ పాయింట్. ఇప్పుడు మనం మాగుంట అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా హై లెవెల్ ఆఫ్ స్టాగ్నేషన్ ఉన్నాయి. కంటిన్యూస్గా పంప్ చేస్తున్నాం. మీకు వీడియోస్ కూడా చూపిస్తారు, మన మీడియా మిత్రులు మీకు వీడియోస్ కూడా చూపిస్తారు. కంటిన్యూస్గా పంపింగ్ చేస్తున్నాం. కానీ ఇంకా మనకి కంటిన్యూస్ వర్షం వస్తే కొంచెం కష్టం ఉంటుంది. కానీ మీ అందరికీ నేను నమ్మకం ఇస్తున్నాను, అంటే 1-2 hours 3 hours లోపల మొత్తం క్లియర్ చేసేస్తాం. ఫుల్ కెపాసిటీలో మన స్టాఫ్కి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్యూనిటీ సెక్రటరీస్, అసిస్టెంట్ ఇంజనీర్స్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్లస్ మన ఎస్సీ గారు కూడా ఉన్నారు, ఎంఎస్సీ గారు కూడా ఉన్నారు. కొంచెం అడ్వాన్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. ఈ ప్రిపరేషన్ కోసం మనం దాదాపు 29 ఏరియాస్కి డిస్టెన్సింగ్ కూడా చేసాము అరౌండ్ 1-2 months బ్యాక్. ఈ అంటే ఒక ఇమాజినేషన్తో అంటే ఇలాగే వస్తే మనం ఏం చేస్తాం కాబట్టి ముందుగా డిస్టెన్షన్ చేసాము. తర్వాత 24 లో లైంగ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసాము. పర్సనలీ విజిట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకా మనకి కచ్చా డ్రైన్ కావాలి ఇమీడియట్లీ, సో జేసీబీ కూడా పెట్టడం జరిగింది. వర్షం విషయంతో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 4 అండర్ బ్రిడ్జెస్. మనకి ఒకటి మాగుంట అండర్ బ్రిడ్జ్, దెన్ రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ఉంది, విజయ మహల్ గేట్ అండర్ బ్రిడ్జ్ ఉంది, అండ్ ఆత్మకూరు బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్ ఉంది. 4 అండర్ బ్రిడ్జెస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. ఫుల్ స్టాగ్నేషన్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అండర్ బ్రిడ్జ్ మీనింగ్ అంటే అది ఉంటుంది, స్లోప్లో నియర్ బై ఏరియాస్ ఉంది, స్లోప్కి ఆ వాటర్ పోతుంది. మనం అక్కడ కంటిన్యూస్గా వాటర్ పంపింగ్ చేస్తున్నాం. కానీ వాటర్ పంపింగ్ కూడా కంటిన్యూస్లీ టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది కాబట్టి పంపింగ్ చేస్తే క్లియర్ అయిపోతుంది 2 hours. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ పంపింగ్ చేస్తాం. సో నా ఓన్లీ రిక్వెస్ట్ అంటే ఆ ఐడియాస్కి యూజ్ చేయకండి, దయచేసి యూజ్ చేయకండి. నేను అక్కడ స్పెషలీ యంగ్ పీపుల్ ఏదైతే అంటే 18 to 25 years or 30 years వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను చూశానంటే ఎనీ పర్సన్ యూజింగ్ అండ్ ట్రైంగ్ టు డూ సమ్ స్టంట్స్ అండ్ ఆల్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఎందుకంటే నేను చాలా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, వెరీ సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ. మెనీ పీపుల్ అంటే ఇప్పుడు అక్కడ స్టంటింగ్ చేస్తాము, సమ్ యంగ్ పర్సన్ ఉంటే డోంట్ డూ దట్. I request unnecessarily you will be in trouble. So please stay at your homes until unless it is highly required. 100% అవసరం ఉంటే మీరు ఇంటికి నుండి బయటికి వెళ్ళండి, లేకపోతే ఇంటిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెసెసరీలీ మీకు పని ఉంటే మీ ఇంటికి నుండి బయటికి వెళ్ళండి, లేకపోతే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. స్టే అట్ యువర్ హోమ్స్ ఫర్ 2 days అండ్ హై అలర్ట్ ఉంది కాబట్టి until unless it is very emergency, don't step out. That is my request. దాదాపు 13 రీహాబిలిటేషన్ రియల్ ఎస్టేట్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసాం మనం, స్కూల్స్, డికేడబ్ల్యూ కాలేజ్ అండ్ ఆల్ దిస్ ఏరియాస్. ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్, సపోజ్ అంటే ఎనీ ప్లేస్ ఆల్దో అది ఉండదు, స్టాగ్నేషన్ ఇక్కడ కూడా ఎక్కువ ఉండదు. సపోజ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ హ్యాండ్, దెన్ వీ హావ్ రిలీఫ్ సెంటర్స్ ఆల్సో. అక్కడ స్టాఫ్ పెట్టడం జరిగింది, ఫుడ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ మొత్తం పెట్టడం జరిగింది. మనం ఏదైతే 21లో సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేసాం అందరికి. ఇప్పుడు కూడా ఇదిలాగే సిచ్యువేషన్ వస్తే చేస్తాం, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పటి వరకు ఇదిలాగే కనిపించలేదు. వస్తే